దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన దైవదాసులకును దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఈ రెండవ దినము కూడా శక్తి కలిగిన లేఖనాలను మనమందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. లేఖనాలు అనగానే దేవుడు మనల్ని ప్రేమించి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత భక్తులతో వ్రాయించిన శ్రేష్టమైన జీవము కలిగిన మాటలు ఒక పుస్తక రూపంలో మన కళ్ళ ముందుకు వచ్చాయి. దీన్ని చదువుతున్నప్పుడు, దీన్ని ధ్యానిస్తున్నప్పుడు, దీన్ని ఆలోచిస్తున్నప్పుడు దేవుని మనస్సు మనకు అర్థమవుతుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు. అలాగైతే బాప్తిస్మము పొందిన నాటి నుంచి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఆయన కొరకు బ్రతకాలనుకుంటున్న మనకు ఆయన మనసులో ఏముంది అని ఒక్క మాటలో చెప్పమంటే ఏం చెప్పాలి? నా గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు ఒక మాటలో చెప్పండి అంటే మనం ఏం చెప్పగలుగుతామో నాకు తెలియదు. కానీ దేవుడు మాత్రం తాను చెప్పాలనుకుంటున్న ఒక్క విషయాన్ని వందల వేల సార్లు లేఖనాలలో రాయించాడు. ప్రేమన వారలారా, ఒక తల్లి తన బిడ్డను చూసి జాగ్రత్త జాగ్రత్త అని ఒక్కసారి చెప్పదు. తాను బ్రతికినంత కాలం తన బిడ్డకి ఏం చెప్తుంటుంది? జాగ్రత్త అని చెప్తూనే ఉంటుంది. ఒక విషయాన్ని తన బిడ్డకు అన్నిసార్లు చెప్పటం వెనకాల తన బిడ్డ బాగుండాలి అనే కోరిక తన మనస్సులో ఎలా ఉంటుందో దేవుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో తన మనసులో ఉన్న కోరికను వందల సార్లు చెప్పినట్లుగా లేఖనాలలోనికి వెళితే మనకు కనబడుతుంది. కాబట్టి ఆ వందల సార్లు రాయబడిన మాటలలో కొన్నింటిని మనం చూసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరు చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని దయచేసి చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయుదము, నా పిల్లలు నా స్వరూపము నా పోలికను కలిగి ఉండాలి అని దేవుడు ప్రారంభంలోనే తన మనసులో ఉన్న మాటను తెలియజేశాడు. మన పిల్లలు మన పోలిక వారిలో కనబడుతున్నప్పుడు తల్లిదండ్రులుగా మనం ఎంత సంతోషపడతామో, అలాగే దేవుడు నా పోలిక నా స్వరూపము నా పిల్లలలోనికి రావాలి అన్నాడు. ఆయన పోలిక ఆయన స్వరూపం ఏంటి అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. ఇదిగో నా పోలిక నా స్వరూపము నా పిల్లలకు రావాలి అని కోరుకుంటున్నాడు అంటే తన పరిశుద్ధత తన పిల్లలమైన మనలో చూడాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఏమంటే ఇందులో రహస్యంగా ఏమీ లేదు. దేవుడు చాలా స్పష్టంగా వ్రాయించాడు. ఏదెనులో ఆదాము పాపము చేయగానే దేవుడు ఎందుకు కోపగించుకున్నాడు అంటే నా స్వరూపాన్ని నా పోలికను పోగొట్టుకున్నాడు. కాబట్టి దేవుని మనస్సులో ఉన్నది ఏంటి అంటే మనిషిలో పవిత్రత పరిశుద్ధత ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా మనందరికీ సుపరిచితమైన లేఖనాన్ని మీరు చూడగలిగితే ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలలో వ్రాయబడిన ఆ చక్కటి మాటను దయచేసి మీరు చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు
తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలెనని. ఆదామును చేసినప్పుడు నా పోలిక అన్నాడు, కానీ జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనకున్న ఇష్టం ఏంటంటే పరిశుద్ధులు నిర్దోషులుగా మనం ఉండాలి. పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి. చూసారా, మరలా అదే పరిశుద్ధతను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధత, పవిత్రత అంటే పాపము చెయ్యని స్థితి. పాపములోనికి వెళ్ళకుండా దేవునిలో నిలబడగలిగే ఒక ఉన్నతమైన స్థితి. ప్రేమను వారలారా, ఇంకా చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని దయచేసి చూడండి. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుష్య ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్టు పాపముతో జోలి ఇక ఏమీయు లేకయుండును. రక్షణలోనికి వచ్చినవాడు ఇక పాపముతో సంబంధము లేని స్థితిలో ఉండాలి. ఇక పాపముతో మనకు సంబంధము లేని స్థితి, దాని జోలే మనకు వద్దు అంటున్నాడు. చూసారా, ఇలా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వందల సార్లు, అలాని పాత నిబంధన గ్రంథంలోనికి వెళితే కొన్ని వేల సార్లు రాయబడింది. ఇంకా చూస్తారా, కొరంథీలకు రాసిన మొదటి పత్రిక, కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి చూడండి. 6వ అధ్యాయము 11వ వచనం, మీలో కొందరు అంటే పైన చెప్పబడిన ఆ పాపపు లక్షణాలను కలిగిన వారై అని అర్థం. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధ పరచబడిన వారై, ఇదిగో మీరు పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి అని కొరంథీ పత్రికలోనే రాస్తున్నాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనకు పెట్టబడిన పేరేంటో తెలుసా? మనకు పెట్టబడిన పేరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఎలా ఉండుటకు? పరిశుద్ధులుగా. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? పాపపు స్థితిలో ఉన్న మనల్ని యేసుక్రీస్తు తన స్వరక్తము చేత కడిగింది మరలా పాపములోనికి వెళ్ళమని కాదు, పరిశుద్ధులుగా ఉండటానికి. ఇంకా చూస్తారా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి చూడండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చెయ్యకుండుటకై, పాపము చెయ్యాలి అంటున్నాడా, చెయ్యకుండుటకై ఈ సంగతులు రాయిచున్నాను అంటున్నాడా? అంటే బైబుల్ అంతా రాసి ఎందుకు ఇచ్చాడు? మనము పాపము చెయ్యకుండా ఉండడానికి. అందుకే దీని పేరేం పేరండి?
అంటే నిన్ను పరిశుద్ధ స్థితిలో ఉంచడానికి ఈ మాటలు. ఏమండి, వందల సార్లు చెబుతున్నా దేవుని మనసులో ఉన్న దాని గురించి ఒక్కసారైనా నీవు నేను ఆలోచిస్తున్నావా? ఆయన ఒక్కసారి చెప్పి వదిలేస్తే నాకు అర్థం కాలేదు అనుకోవచ్చు, కానీ వందల సార్లు చెబుతున్న మాట, ఆ మాట ఏంటంటే, నాయనా ఇదిగో నిన్ను పరిశుద్ధుడుగా చూడాలి అన్న ఆశ నాలో ఉంది, నీవు పరిశుద్ధుడిగా ఈ భూమి మీద బ్రతకాలన్న కోరికను దేవుడు కలిగి ఉన్నాడు. అందుకే మనలోనికి పంపబడిన ఆత్మ పేరేం పేరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధ గ్రంథం కళ్ళ ముందుంది, పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. పరిశుద్ధుడైన దేవుణ్ణి నమ్మాము. యేసుక్రీస్తు పరిశుద్ధుడుగా ఈ భూమి మీద బ్రతికాడని మనందరికీ తెలుసు. బాప్తిస్మం ద్వారా ఆయననే ధరించుకున్న మనలో పాపం ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమను వారలారా, ఈ మాటలు వినగానే మనకి ఏమనిపిస్తుందో తెలుసా? అమ్మో, ఇది ఎవరి వల్ల అవుతుంది? ఇది చాలా కష్టం. రక్త మాంసములు కలిగిన మనం దేవుని ఆజ్ఞలను పాటిస్తూ పరిశుద్ధంగా ఈ పాప ప్రపంచంలో మనం బ్రతకగలమా అన్న ఆలోచనలోనికి మనం వెళ్ళిపోతాం ప్రేమన వారలారా. కానీ లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, దేవుడు లేఖనాలలో వ్రాసిన మాటలు మీరు చూడండి. మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 30వ వచనాన్ని దయచేసి చూడండి. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము. ఆయన ఏమంటున్నాడు అంటే, మీరు కష్టం అనుకుంటున్నారు చూసారా, కానీ నేను మీతో చెప్పుతున్నది చాలా ఏమంటున్నాడు? సులువైనది. నేను పెట్టిన భారము చాలా తేలికైనది అంటున్నాడు. ప్రేమన వారలారా, మనమేమనుకుంటున్నాం? అమ్మో, పాపం చేయకుండా ఈ భూమి మీద బ్రతకటం మన వల్ల అవుతుందా? ఈ శరీరాన్ని కలిగిన మనం అలా ఉండగలమా? యేసుక్రీస్తు అంటే దేవుడు గనక అలా ఉన్నాడు, మనదేముంది? చూసారా? మీరు ఆలోచించండి. నేను విదేశాలకు వెళ్ళినప్పుడు ఒకటి గమనిస్తుంటాను ప్రేమన వారలారా. అక్కడ వర్క్ చేస్తున్న వారిని, వారి పనులను గురించి, వారి కుటుంబ నేపథ్యాలను గురించి మధ్యాహ్నం కాలం వేళ ఎక్కువగా అడుగుతుంటుంటారు. ఇలా చాలామందిని అడిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, వారు విదేశాలలో కష్టపడుతున్న ఆ కష్టంలో సగం ఇండియాలో పడితే వాళ్ళ బ్రతుకులు చాలా బాగుంటాయండి. కానీ అర్థం కానిది ఏంటంటే, ఇక్కడికి వస్తే ఎలా బతకాలి అంటారు, అక్కడికి వెళ్ళి కష్టపడతారు కదా, మామూలు కష్టపడరండి. దీన్ని బట్టి నాకేమర్థమైందంటే, దూరదేశానికి వెళ్ళి కష్టపడటం ఈజీ అనుకుంటున్నారు, లోకల్లో ఉండి ఈజీగా బతకడం ఏమనుకుంటున్నారు? కష్టం అనుకుంటున్నారు. ఎంత విచిత్రం చూసారా? పిల్లలను వదిలి, భార్యను వదిలి సంవత్సరాలు అక్కడికి వెళ్ళి వాళ్ళ వంట వాళ్ళు చేసుకొని, వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కొని, క్యారేజీ కట్టుకొని 4 గంటలకు బస్ ఎక్కి, ఏమండి ఎలా ఉంటుందో తెలుసా డ్యూటీలు? వాళ్ళు వెళుతుంటే మరలా 6 గంటలకు వచ్చి స్నానాలు చేసి మరలా వంట చేసుకొని రాత్రి పడుకునేసరికి 11-12 అవుతుంది. మళ్ళీ తెల్లవారుజామున ఎన్ని గంటలకు లేవాలి? 4 గంటలకు లేవాలి. జ్వరం వచ్చినా పలకరించే నాదుడు లేడు. భార్య ఎక్కడో, పిల్లలు ఎక్కడో, మాటికి గుర్తొస్తారు. మాటికి పిల్లలను చూడాలన్న ఆశ కలుగుతుంది. పెళ్లి రోజుకి అక్కడే,
పిల్లల పుట్టినరోజులకు అక్కడే. ఎన్ని త్యాగాలు చేసి అక్కడ ఉంటున్నారు చూడండి. ఏమండి, ఇది కష్టమా, ఈజీగా ఉందా? చాలా కష్టం. ఏమండి, బతకడానికి కష్టాన్ని ఈజీగా అనుకొని బతికేస్తున్నాడు. అదే ఇక్కడ ఉద్యోగం చూసుకుంటే, ఇక్కడ ఉద్యోగం చూసుకున్నాడు అనుకోండి, భార్యతో ఉండొచ్చు, పిల్లలతో ఉండొచ్చు, పిల్లల పెంపకంలో సహాయకుడుగా ఉండొచ్చు. ఇక్కడ పని ఎన్ని గంటలు? 6 గంటలు, లేదంటే 8 గంటలు. అక్కడ ఎన్ని గంటలు? 10 గంటలు. ఓటీ అంటే 12 గంటలు. ఏది ఈజీ, ఏది కష్టంగా ఉంది చెప్పండి ఇప్పుడు? ఏది ఈజీ, ఏది కష్టంగా ఉంది? ఇక్కడ ఉండి కొన్ని గంటలు పని చేస్తే ఇదిగో శాలరీ కాస్త తక్కువగా వచ్చినా హ్యాపీగా ఉంటారండి. ఇది సులువు, ఇది సులువు. కానీ అక్కడ డబ్బు ఆలోచన రాగానే కష్టాన్ని మరిచిపోయి పద. ఒక కుర్రుడు నా దగ్గరికి వచ్చి కుటుంబాల గురించి ఎక్కువగా నేను ప్రసంగాలు చేస్తుంటే కన్నీళ్లు పెట్టుకుని, పాస్టర్ గారు, మా నాన్న ఉన్నాడు దుబాయ్లో, మా నాన్న ఎదురుగా నా కళ్ళ ముందు నిలబడితే నేను నాన్నని పిలిచిన సందర్భాలు 3 అంటున్నాడు. ఎన్నిసార్లు పిలిచాడట? 3 సార్లు. అదేంటి విచిత్రంగా మాట్లాడుతున్నామంటే, నిజం పాస్టర్ గారు అన్నాడు. ఎందుకు? మా నాన్న 30 సంవత్సరాలు దుబాయ్లో ఉన్నాడు, 30 ఏండ్లు. మా నాన్నను ఇదిగో ఫోన్లో పలకరించటం, ఫోన్లో చూడటం తప్ప నా కళ్ళారా నేను చూసింది ఒక 3 సార్లు అనుకుంటాను అంటున్నాడు. ఒక కొడుకు తండ్రిని చూడటం 3 సార్లు ఏంటి ప్రియమైన వారలారా? మీరు ఆలోచించండి. ఏమోనండి, భార్యలకు కూడా నెల నెల పంపే 1,00,000 రూపాయలు చూడగానే పో, ఎటు పో, నువ్వు లేకపోయినా పర్వాలేదు. ఇక్కడ ఏం కోల్పోతున్నారో అర్థం కావట్లేదండి. డబ్బు మాయలో పడగానే భర్త ఇక్కడ లేకపోయినా పర్వాలేదనే దౌర్భాగ్యపు స్థితికి వచ్చేసారు ప్రేమన వారిలారా కదా. అమ్మో, ఇక్కడే ఉంటే ఇదిగో నేనేం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఇవన్నీ నా భార్య ఆరాధిస్తుంది. కాబట్టి ఎక్కడికి పోతే బెటరు? విదేశాలకు వెళ్ళిపోయిన అనుకో, నన్ను అడిగేటోడెవడు? 1,00,000 రూపాయలు రాగానే అమ్మయ్యా, అంతేనా? ఇది మీకు అర్థమై ఉంటే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునివి చాలా సులువైనవి. నీ కుటుంబంతో కలిసి చక్కగా ఇదిగో ఇక్కడే బ్రతకగలిగేంత సులువైనది దేవుని ఆజ్ఞలు ప్రియమైన వారలారా. మరి కష్టమైనది ఏంటంటే, పాపము చేయడం కష్టం, పాపంలో బతకడం భారం. ఏమండి, పాపం అనేది చాలా కష్టమైందండి. కానీ ఇప్పుడు మనకేమైందంటే, పాపం అనేది ఏమైపోయింది? తేలికైపోయింది. ఏది కష్టమైపోయింది? దేవుని కొరకు బ్రతకడం అంటే కష్టమైపోయింది. ఇదేంటంటే విచిత్రం. ఒక మంచి మాట మాట్లాడరా అంటే ఆలోచించుకోవాలి. బూతులు మాట్లాడమంటే దీనికి ఆలోచన ఎందుకు? చూసారా ఎలా అయిపోయామో మనం. ఒరేయ్, నీ జీవితంలో దేవుడు చేసిన మేలు ఒక్కటి చెప్పురా అంటే ఆలోచించాలి. ఈ మధ్యకాలంలో చూసిన సినిమా స్టోరీ చెప్పురా అంటే అబ్బో, అవునా కదా? ఒరే, అందరితో సమాధానంగా ఉంటున్నామంటే మనకు కష్టం. ఎంతమందితో గొడవలు ఉన్నాయి చెప్పురా అంటే అమ్మో, లిస్ట్ పెద్దది మంది. ఒకరోజు ఒక ఫంక్షన్కి వెళితే కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. తమ్ముని అడుగుతున్నాను, ఏంటి తమ్ముడు అంటే, ఎవ్వరు మా దగ్గరికి రారన్న. గొడవలు. జీవితాలేమో చిన్నవి, నీ కుటుంబం నీ దగ్గరికి ఎందుకు రావట్లేదు? రక్త సంబంధాలకు విలువ లేదు. తన్నుకోవడం, కొట్టుకోవటం, నీ ఇంటికి నేను రావద్దు, నా ఇంటికి నువ్వు రావద్దు, ఇంతేనాగా.
పోనీ సంఘాలలో ఏమైనా సమాధానంతో కలిసిమెలిసి ఉంటున్నారా? ఇది లేదు. నువ్వు చెప్పింది తప్పు, ఆయన చెప్పింది రైటు, ఆయన్ని ఎందుకు పిలవట్లేదు, ఈయన ఎందుకు పిలవట్లేదు, ఈ గొడవలతోనే జీవితం సగం అయిపోతుంది. ఎవరి వారండి? ఎవరి వారు? బతికుండగా ఈ భుజాల మీద కాడిని మోస్తున్నావా, లేదంటే మనుషులను మోస్తున్నావా? ఆ కర్మ నీకు ఎందుకు పెట్టింది? మీరు ఆలోచించండి. ఒకరోజు కారులో తీసుకొని వెళుతున్నప్పుడు వెంటనే కారులో నేను కూర్చున్నాను కదా, వెంటనే నా ప్రసంగం వేసేసి చెప్తున్నాడు, ఇదిగో అన్నీ మీ ప్రసంగాలేనన్నా, అన్నీ మీ ప్రసంగాలే, కారు ఎక్కానంటే ఏటివే. మాట్లాడించాడు. నేను ఖుషి అవుతాను అనుకుంటున్నాడు. అంత అయిపోయిన తర్వాత, ఈరోజు ఎన్ని అధ్యాయాలు చదివావి బైబిల్ అని అడిగాను. చదవలేదు. అప్పుడు చెప్పాను, 100 ప్రసంగాలన్నా వేస్ట్, ఈరోజు నువ్వు బైబిలు చదవ, అది చెప్పు సంతోషిస్తాను. ఈరోజు ఎన్ని గంటలు ప్రార్థన చేసావు నువ్వు? లేదు. చూసావా? ఒక మనిషిని ఖుషి చేయడానికి ఏదో నా ప్రసంగాలు వింటున్నావని మాట్లాడావు, కానీ నీ దేవుడిచ్చాడయ్యా నీ గ్రంథం, ఇది చదవని జీవితాలు ఎందుకు? ఆలోచించండి. దేవుడు పరమందున్నాడు అని, ఆయన మనల్ని చూస్తున్నాడు అని, నా వల్ల ఆయన ఆనందముగా ఉండాలి అన్న ఆలోచన మనిషి మరిచిపోయాడు. ఏమండి, భారమైన పాపాన్ని తేలికనుకున్నాడు. తేలికగా బ్రతకవలసే మంచి జీవితాన్ని ఏమనుకున్నాడు? అమ్మో ఇది నా వల్ల కాదు అనుకుంటున్నాడు. ఎలా మారిపోయాయి చెప్పండి జీవితాలు, ఎలా మారిపోయాయి చూడండి. ఏమండి, చికెన్ చేయటం కష్టమా, కూరగాయలు చేయటం కష్టమండి? ఈ రెండిట్లో ఏది కష్టమండి వంటలో? ఏది చేయటం చాలా కష్టం? చికెన్ బిర్యానీ చేయటం, లేదంటే చికెన్ వండటం కష్టమా, కూరగాయలు వండటం కష్టమా? ఒకరోజు అడిగాను ఒక చెల్లిని, అమ్మ ఏంట్రా అంటే, అన్నయ్య చికెన్ చాలా ఈజీ, కొయ్యాల్సిన పని కూడా లేదు, పొయ్యి మీద వేయటమే. కూరగాయలు వండటం అమ్మో, ఇప్పుడు కడగాలి, కూర్చోవాలి, బెండకాయ ఒక్కొక్కసారి ఇలా తలకాయ అనుకుంటూ చాకు తీసుకొని కొయ్యాలి, మరలా కడగాలి. ఇక ఆకుకూరలు అయితే అమ్మో ఆ గడ్డి ఏరాలి, ఏది వందా కదా. అందుకే చాలామంది కొయ్యటమే మర్చిపోయాం. ఒక్కొక్కసారి బెండకాయ కోస్తున్నామో వేలు కోస్తున్నామో కూడా తెలియదు. విచిత్రం చెప్పమంటారా? ఆరోగ్యకరమైనది ఎప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, అలవాటైతే ఈజీగా ఉంటుంది. అనారోగ్యకరమైనది ఈజీగా ఉంటుంది, తింటే ఏమవుద్దండి? చికెన్ తినటం వల్ల వచ్చే రోగం పేరు చెప్పండి ఒకటి. చికెన్ తినటం వల్ల వచ్చే రోగం పేరు ఒకటి చెప్పండి. చికెన్ తినటం వల్ల ఏంటంటే, ఎక్కువగా ఈ మధ్యకాలంలో యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో పెరుగుతుంది. దానివల్ల భయంకరమైన కీళ్ళ నొప్పులు వస్తాయి. దానికి ట్రీట్మెంట్కు చాలా ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ వాడాల్సిన పరిస్థితి. దీన్నే కీళ్ళ వాతం అంటారు. ఎందుకంటే కోడి త్వరగా పెరగటానికి ఇంజెక్షన్స్ ఇస్తారు, ఆ మాంసాన్ని మనం తింటాం. దానివల్ల కీళ్ళ నొప్పులు విపరీతంగా పెరుగుతున్నాయండి. ఇది ప్రమాదకరమైంది. మిగిలిన రోగాలు బోల్డన్ని ఉన్నాయి. చూసారా, ఇన్ని రోగాలకు కారణమైన చికెన్ ఈజీగా ఉంటుందండి. ఆరోగ్యానికి చాలా అవసరమైన ఆకుకూరలు వండటం ఎందుకు అన్నట్లుగా ఉంటుంది. ప్రియమైన వారులారా, పాపం అనేది ఈజీగా ఉంటుంది, కానీ చాలా కష్టాల పాలు చేస్తుంది నిన్ను. బైబిల్ అనేది కష్టంగా అనిపిస్తుంది, కానీ నీ జీవితంలోనికి ఇది రాగలిగితే ప్రియమైన వారులారా, నువ్వు బ్రహ్మాండంగా ఉంటావు. ప్రియమైన వారులారా,
ఆయన అంటున్నాడు, నా ఆజ్ఞలు భారమైనవి కావు, నా కాడి తేలికైనది. అరే, నా కొరకు బ్రతకటమే ఈజీరా, పాపము చేయటమే కష్టం. కానీ మీరు దాన్ని ఈజీ అనుకొని నా కొరకు బ్రతకటం అనేది మీరు కష్టం అనుకుంటున్నారు. లేదు లేదు, ఇదిగో నా మాట వినండి, నేనేం చేయబోతున్నానో తెలుసా అంటున్నాడు. ప్రభువా, ఏం చేస్తావంటే, ఇదిగో నీ స్వభావాన్ని నేను మారుస్తాను. నువ్వు పాపము చేయడానికి కారణం స్వభావం. ఆ స్వభావాన్నే నేను మారుస్తాను. ఆ స్వభావాన్ని మార్చటం వల్ల పాపము చెయ్యాలి అన్న ఆలోచన నీకు రాకుండా నేను చేస్తాను అని ఆయన ఎంత పెద్ద ఆపరేషన్ చేయడానికి సిద్ధపడుతున్నాడంటే, మీలో ఉంటున్న రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను పెడతాను. అంటే పాపము చెయ్యని స్థితిలో నిన్ను మారుస్తాను. మీరు ఆలోచించండి, జపాన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో విపరీతమైన వేడి కలిగిన ప్రదేశాలలో రోబోల చేత పనిచేయిస్తుంటారు. ఆ రోబోలు ఆ వేడిని తట్టుకుంటూ పని చేస్తుంటాయి. ఒకానొక సందర్భంలో ఏమండి, ఆ వేడిని తట్టుకోలేక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటాయి. వెంటనే ఆ రోబోలను గుర్తించి ఇంజనీర్లు ల్యాబొరేటరీకి తీసుకెళ్ళి దాని ప్రోగ్రామింగ్ని ఏం చేస్తారు, మారుస్తారు, మరలా పనిచేస్తుంది. అలాగే దేవుడు కూడా మీరు పాపములో ఉండటానికి కారణం మీ స్వభావము. అందుకే నేనేం చేస్తాను అంటే, ఆ పాపపు స్వభావాన్ని తీసివేసి, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను అంటున్నాడు ప్రియమైన వారలారా. అంటే దేవుడు ఎంత గొప్ప ఆపరేషన్ చేయడానికి సిద్ధమవుతున్నాడో చూడండి. ఎంత గొప్ప ఆపరేషన్! అసలు ఆయన ఏం తీయబోతున్నాడు అని లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే, ఇక్కడ గుండె అంటే ఊపిరితిత్తులలో ఉంటున్న గుండెను గురించి మాట్లాడుతున్నాడు ఆయన. కాదు ప్రియమైన వారలారా, దేనిని గురించి మాట్లాడుతున్నాడు అంటే, అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 26వ వచనాన్ని దయచేసి చూడండి. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది. వారు చెవులతో మందముగా విని కనులు మూసుకొని ఉన్నారు. వారి హృదయము క్రొవ్వినది అంటున్నాడు ప్రేమన్ వారలారా. అంటే హార్ట్ ఆపరేషన్ ఎందుకు చేయాల్సి వస్తుంది చెప్పండి? రక్తనాళాలలో కొవ్వు పెరగటం వల్ల. దాన్నే కొలెస్ట్రాల్ అంటారు ప్రియమైన వారలారా. మరి కొవ్వు పెరిగితే ఏమవుతుంది అంటే, అప్పటి వరకు వేగంగా వెళ్ళిన రక్తం ఆ కొవ్వు పెరగటం వల్ల ఏమవుతుందంటే, రక్తము సరఫరా ఏమవుతుందంటే మందగిస్తుంది. అది ఎప్పుడైతే మందగిస్తుందో హార్ట్ స్ట్రోక్ వస్తుంది ప్రియమైన వారలారా. ఇంకా మీకు అర్థం కావాలంటే, మీరు పని చేసుకుంటున్నప్పుడు కిచెన్ డ్రైనేజ్ మొత్తం నిండిపోయింది అనుకోండి, ఎంత ఇబ్బంది. దాన్ని క్లీన్ చేసి నీళ్లు పోయేంత వరకు చాలా ఇబ్బంది. ఇదిగో లోపల కూడా అదే ప్రియమైన వారలారా. ఇక్కడ దేవుడు దేనిని గురించి చెప్తున్నాడు అంటే, మన హృదయాన్ని గురించి చెబుతున్నాడు ప్రియమైన వారలారా. హృదయం ఏమైందట? క్రొవ్వినది అన్నాడు ప్రియమైన వారలారా. అక్కడ కొలెస్ట్రాల్ పెరగటం వల్ల క్రొవ్వినది. ఇక్కడ ఏమండి, హృదయము ఎలా కొవ్వింది అంటే, ఈ కళ్ళతో చూసేదంతా హృదయంలోనికి వెళుతుంది, ఈ చెవులతో విన్నదంతా హృదయంలోనికి
వెళుతుంది. నువ్వు మాట్లాడేదంతా హృదయములో నుండే వచ్చింది. అంటే లోకములో ఉంటున్న చెత్త చెదారం అంతా ఎక్కడికి వెళుతుంది? హృదయములోనికి వెళ్ళటం వల్ల హృదయము ఏమవుతుంది? కొవ్వినదవుతుంది. ప్రేమల వారలారా, నూనె పదార్థాలు తినటం వల్ల ఎలా కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకొని పోతుందో ఆ బయట నుంచి మనం తినే ఆహార పదార్థాల వల్ల ప్రేమల వారలారా. మన సెమినార్లో సండే స్కూల్ జరిగింది సిద్దిపేటలో. సండే స్కూల్ పిల్లల్ని పిలిచి, ఒరే నీకు తెలిసిన ఆకుకూరల పేర్లు చెప్పురా అంటే వాడికి ఏం అర్థం కావట్లేదు. ఆకుకూరల పేర్లు. నీకు తెలిసిన ఆహార పదార్థాల పేరు చెప్పురా అంటే చికెన్, మటన్. ఈ రెండే చెప్తున్నాడు, చికెన్, మటన్, ఎగ్ కర్రీ. మరి ఆకుకూరల పేర్లు కూడా వాడికి తెలియదంటే అర్థం ఏంటండి? పేర్లండి. కనీసం ఒకరోజు మీరే మార్కెట్కి వెళ్ళి పాలకూర, చుక్కకూర, ఆకుకూరలన్నీ తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెట్టి చెప్పురానండి. తెలీదు ప్రేమన్న వారలారా. మన పిల్లల్ని ఎలా పెంచుతున్నామో చూడండి ప్రేమన్న వారలారా. మళ్ళీ ఏమంటాం తెలుసా? దేవా, నా కొడుకు నా కూతురుకు మంచి ఆరోగ్యాన్ని ప్రభువా, నేను మాత్రం ఆకుకూరలు పెట్టను ప్రభువా. చాలామందికి తెలియదండి. అలాగే ఇదిగో లోకంలో ఉంటున్న చెత్త చెదారం అంతా మనం వింటున్నాం, మనం చూస్తున్నాం ప్రేమన వారలారా. లోకంలో ఉంటున్న అనారోగ్యమైనవి తినటం వల్ల ఎలా రక్తనాళాలు పేరుకొని పోతున్నాయో లోకములో ఉన్న పాపమంతా ఎక్కడికి వెళుతుంది? హృదయములోనికి వెళుతుంది. ఎప్పుడైతే హృదయములోనికి వెళుతుందో హృదయము కొవ్వినది అంటే నెమ్మది అది రాయిలా మారుతుంది. మన శరీరంలో ఎక్కువగా కొవ్వు పేరుకొని పోయేది పొట్ట భాగం అండి. అప్పుడప్పుడు మన పిల్లలే వచ్చి లోపలికి ఇట్లా నెడుతుంటారు. అది ఈజీగా లోపలికి వెళ్ళింది అనుకోండి, అమ్మయ్య కొంచెం పర్వాలేదని. కొంతమంది ఎలా ఉంటుందంటే రాయి అంటే ఆ కొవ్వు పేరుకొని పోయి ఏమైంది? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది గరగాలి అన్నాడు అనుకోండి, ఆయనకి చెమటలు పడుతుంటాయి. ఇది గరుగుతుందా? లోకాన్ని చూసి విని మాట్లాడి లోకంలో ఉన్నదంతా హృదయములోనికి వెళ్ళి ఆ హృదయం ఏమైందంటే కొవ్వు పట్టి కరగని కొవ్వుగా మారిపోయింది, రాతి గుండెగా మారిపోయింది. ప్రేమ వాళ్ళ రోజు మొబైల్తో ఎంతసేపు గడుపుతామండి మనం? రోజు మొబైల్తో ఎంతసేపు గడుపుతాం? ఖాళీ దొరకాలి తప్ప మనిషితో 12 రోజులు ప్రేమన వారలారా. ఖాళీ దొరకాలి తప్ప మనిషితో పని లేని రోజులు. ఒకరోజు ట్రైన్లో నేను ప్రయాణం చేస్తుంటే ఒక యవనస్తుడు అటు ఇటు గబ తిరుగుతున్నాడు. ఏమైంది, ట్రైన్లో ఏమైనా అయిందా ఏంటి అని అడిగితే ఛార్జింగ్ అయిపోయింది అంటున్నాడు. అంటే ఆ ఛార్జింగ్ లేకపోతే వాడికి బీపీ డౌన్ అయినట్టుంది. ఇప్పుడు అది పెడితే కానీ వాడికి రిజర్వేషన్ ఉంది. ఆ బాత్రూమ్ దగ్గర చిన్న సాకెట్ ఉంది, అక్కడ పోయి నిలబడి ఇట్లా పెట్టుకుంటున్నాడు. మరి రిజర్వేషన్ ఎందుకు? ఈలోపు ఒక ఆయన వచ్చి నేను పడుకోనంటే పడుకోపో అంటున్నాడు. అంటే వీడికి పడుకోవటం కంటే ఆ బాత్రూమ్ కంపులో నిలిచిన ఆ ఫోను ఎన్నెక్కింది. ఇదే కావాలి వాడికి. ఏం పిచ్చండి. బట్టల మీద సోయి లేదు, ధ్యాస లేదండి. పిల్లలకు నా మొబైల్ ఎక్కడ అన్ని సీక్రెట్లు ఉన్నాయా?
గుండె రాయి అయిపోతుంది. మన పిల్లలకు మీకు అర్థం కావటం లేదు. ఎందుకు? చెడు చూస్తున్నాడు, చెడు వింటున్నాడు, చెడు మాట్లాడుతున్నాడు, ఇంటికి రాగానే నీ ముందు నటిస్తున్నాడు, స్కూల్లో ఇదిగో పాపాన్నంతా పోగేసుకొని గుండె రాయి చేసుకుంటున్నాడు. అందుకే నువ్వు ఏడ్చిన వాడు కరగడు, నువ్వు ఏడ్చిన వాడు కరగడు, అంతే. చూసారా? దేవుడు అంటున్నాడు, రేయ్ రాతి గుండెగా మారిపోయిందిరా మీది. ఏ రోజైనా వాక్యాన్ని చూస్తే కదా. ఈరోజండి మొదటి యోహాను పత్రిక చదువుకుంటున్నాను నా రోజువారి బైబిల్ పాఠంలో. ఆ 2వ అధ్యాయంలోనికి రాగానే చాలా దుఃఖం వచ్చేసింది. పాపము చెయ్యకుండుటక ఈ సంగతిలో రాస్తున్నాను అంటే, పాపం చేయకుండా మనల్ని నిలబెట్టాలని ఆయన అంత ఆరాట పడుతుంటే ఆయన బాధ ఎవరికి అర్థమైంది? మనకి రక్తంలో కడిగింది పాపం చేయకుండా ఉండటానికి, వాక్యాన్ని ఇచ్చింది పాపం చేయకుండా ఉండటానికి, పరిశుద్ధాత్మనిచ్చింది పాపం చేయకుండా ఉండటానికి. కానీ అదే మనం మానలేదంటే క్రైస్తవ జీవితాలకు అర్థం ఏమైనా ఉందా? మన లక్ష్యం ఏంటి అసలు? ఏదో 4 డబ్బులు ఆయన మొహాన పడేసి 4 కార్యక్రమాలు చేయగానే దేవుడు ఖుషి అయిపోతాడా? మీరు ఆలోచించండి. ఒకవేళ నీ తల్లిదండ్రులు అలా ఖుషి అవుతారేమో, నువ్వు ఎలా ఉన్నా 4 డబ్బులు వాళ్ళ మొహాన కొడితే. కానీ దేవుడు అలా ఖుషి అయ్యేవాడు కాదు. ఆయన అనాది కాల సంకల్పం ఏంటో తెలుసా? ఆయన ఎదుట నువ్వు పరిశుద్ధుడుగా, నిర్దోషుడిగా కనబడాలి. ఏదేనులో నుంచి ఇప్పటి వరకు ఆయన ఆరాటం, ఆయన పోరాటం, ఆయన తాపత్రయం, ఆయన ప్రణాళిక, యేసుక్రీస్తు చావు, ఇదిగో సంఘము, ఇవన్నీ ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడుగా ఆయన ఎదుట నిలవబడాలని. ప్రేమన దేవుని పిల్లలారా, అదే నీకు నాకు అర్థం కాకపోతే క్రైస్తవ జీవితానికి ఏమైనా అర్థం ఉందా? మీరు ఆలోచించండి. ఆ రాతి గుండె కలిగిన వారు ఎవరు అంటే, యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు ఏమండి గద్దించిన వారు శాస్త్రులు, పరిసయ్యులు. ప్రేమన వారలారా, వారి గుండె ఎలాంటిది అనుకుంటున్నారు? రాతి గుండె. ప్రేమన దేవుని పిల్లలారా, ఎందుకు? రాళ్లతో కొట్టి చంపడానికి యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని వచ్చారు అంటే వాళ్ళ గుండె ఎలాంటిది? అమ్మో, ఈవెను రాళ్లతో కొట్టి చంపటమా అనుకోవట్లేదు ప్రేమన వారలారా, ఈవెన్ చంపాలి. రాతి గుండె. చూడండి, లేఖనాలలో వ్రాయబడిన మాట. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. శాస్త్రులను, పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా. రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకుంటున్నారు. ఏమంటే ఒక మనిషిని చంపాలి అంటే ఈ గుండె ఎలా ఉండాలి ప్రియమైన వారలారా? రాతి గుండె. అంతేకాదు, యేసుక్రీస్తును వారు చంపాలని ఆలోచిస్తున్నారంటే వాళ్ళ గుండె ఏంటి? రాతి గుండె. ఎందుకు అలా మారిపోయారు వాళ్ళు? ఎందుకు అలా మారిపోయారు? యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తుంటే ఆ అద్భుతాలను ఆలోచించి లేఖనాలలో ఉంటున్న మెస్సయ్య ఈయన అని ఆయన పాదాల మీద పడవలసిన వారు పగపెట్టుకొని ప్రాణాలు తీయాలి అనుకుంటున్నారు అంటే ప్రేమన దేవుని పిల్లలారా, ఎందుకు రాతి గుండెగా వారిది మారింది అంటే యేసుక్రీస్తే చెబుతున్నాడు. ప్రేమన వారలారా, దయచేసి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాట. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 43, 44 వచనాలు.
మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. నా మాటలు మీరు వినటం లేదు. ఎందుకు వినటం లేదు అంటే రాతి గుండెలోనికి దేవుని మాటలు వెళ్ళవు. నా మాటలు మీరు వినటం లేదు అంటున్నాడు. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే, ఇదిగో చెప్పుదురు గాని వీళ్ళు చెయ్యరు. దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ వారిలో లేదు. సున్నం కొట్టిన సమాధులారా, వేషధారులారని యేసుక్రీస్తును వీరిని గురించే మాట్లాడాడు. అంటే వీరిలో లేఖనాల ప్రకారంగా మేము బ్రతకాలి అన్న ఆశ లేదు. యేసుక్రీస్తు బోధ వినరు, విన్నా గ్రహించరు, చూడరు, చూసినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. వీళ్ళది రాతి గుండెగా మారిపోయింది. అంతేకాదు యేసుక్రీస్తుని చంపాలనుకుంటున్నాడు. వారి హృదయము కొవ్వినది. ప్రేమను వారలారా, ఇప్పుడు ఆ క్రొవ్విన గుండె స్థానంలో ఆయన ఏం చేస్తున్నాడు? హృదయాన్ని తీసివేసి నూతన స్వభావాన్ని, మాంసపు గుండెను నేను ఇస్తాను అంటున్నాడు. ప్రేమన వారలారా, ఎలా ఆయన అనుగ్రహించబోతున్నాడు అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని దయచేసి చూడండి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. పౌలు గారు కొలసీలకు లేఖను రాస్తూ మన ప్రాచీన స్వభావం ఏంటంటే పాపపు స్వభావము. ఇప్పుడు దాన్ని పరిత్యజించి దాని స్థానములో నూతన స్వభావాన్ని మనం ధరించుకోవాలి అంటున్నాడు. ఎలా? ఆ నూతన స్వభావం ఏంటంటే పాపము చేయకుండా ఉండే స్వభావము. ఇది ఎలా వస్తుంది అని జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమయ్యా నువ్వు ఏం పని చేస్తావు అంటే, నేను ఐటీ ఎంప్లాయీని అన్నాడు అనుకోండి. ఉదయం అంతా కూర్చొనే ఉంటావంటే కూర్చొనే ఉంటాను. అందుకే మీకు ఫ్యాటీ లివర్ వచ్చింది కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. కూల్ డ్రింకులు, కాఫీలు, టీలు ఎక్కువగా తీసుకోవద్దు. ప్రతి అరగంటకు ఒకసారి మీరు నడవాలి. నీళ్ళు ఎక్కువగా మీరు తీసుకోవాలని డాక్టర్ ఏం చెప్తాడంటే ఎలా తగ్గించుకోవాలో చెప్తాడు. నిర్లక్ష్యంగా ఉంటే ఏమవుతుందో కూడా చెప్తాడు. నిర్లక్ష్యంగా ఉంటే ఈ లివర్ రాయిగా మారుతుంది. దాన్ని ఏమంటారంటే సర్కోసిస్ అనుకుంటాను, మేబీ సిరోసిస్ అంటే గట్టిగా మారిపోతుంది. చాలా కష్టం. ఎందుకంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అది అయ్యే పనేవి కాదు, చాలా కష్టం అంటాడు డాక్టర్. చెప్పిన మాటలు, మన ఎక్స్రేలు ఇవన్నీ చూసిన తర్వాత మొట్టమొదటిగా మనలో జరిగేది ఏంటంటే మారు మనస్సు. మనస్సు మార్చుకుంటాం. అంటే ఇక మీదట నేను ఇవి చెయ్యకూడదు. చూసారా, ఇక మీదట నేను ఇవి చెయ్యకూడదు. ఇంటికి రాగానే వెంటనే ఫ్రిడ్జ్లో ఉన్న కూల్ డ్రింక్ తీసుకొచ్చి కొడుకు ఇచ్చాడు అనుకోండి,
మారు మనసులో ఉన్నాం కదా, తీసి అవతల పడే అంటాం మనం. ఎందుకంటే నీ మనస్సును మార్చుకున్నావు కనుక. మరలా స్నేహితులు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు. అప్పుడప్పుడు తాగొచ్చు బ్రదర్, ఏం కాదు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఏం కాదు అంటే తాగాలి అన్న ఆలోచన నెమ్మదిగా మొదలవుతుంది. మొదలైనప్పుడు భార్య ఇల్లు శుభ్రపరుస్తూ, ఏమండి ఈ రిపోర్ట్లు మీయేనా అని రిపోర్ట్లు చేతికి ఇస్తుంది. రిపోర్ట్లు చేతికి కానీ ఏం గుర్తొస్తుంది మళ్ళా? అయ్య బాబాయ్ వద్దురు, ఏం కాదులే అనుకునే సమయానికి రిపోర్ట్లు చూడగానే మన లివర్ గాలిలో వేలాడుతున్న ఫిగర్ కనపడుతుంటుంది మనకి. అమ్మ వద్దు. చూసారా, నీ కోరికను అణుచుకుంటున్నావు, నీ కోరికను అణుచుకుంటాం. ఈలోపు ఫంక్షన్కి వెళ్తాం, అందరూ బాగున్నారా అనుకొని మనం కూడా ఏమనుకుంటామంటే, ఫంక్షన్లో ఎవరిని మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఈసారి కానిచ్చేద్దాములే అనుకుంటాం మనం. అందరు వచ్చి ఎలా ఉన్నావు మొన్న ఏదో లివర్ ప్రాబ్లం కదా అని 10 మంది అనేసరికి తిండి మీద విరక్తి వచ్చేస్తుంది మనకి. ఎందుకు? మరిచిపోయిన దాన్ని అందరూ ఏం చేశారు? బుద్ధి. ఇక తిండి ఏంటి? ఆ చికెన్ కర్రీ చూస్తుంటే మన లివర్నే కట్ చేసి ప్లేట్లో పెట్టారా అన్నట్టు కనపడుతుంటుంది. ఇక ఇంకేం తింటాం? చూసారా, అందరూ మన ఆరోగ్యం గురించి మాట్లాడగానే అందులో తినాలన్న కోరిక బొద్దు ప్రేమన వాళ్ళారా. పైగా కాస్త ఒక అడుగు ముందుకేసి అందరూ చెప్పింది చెప్పి జాగ్రత్త పిల్లలు జాగ్రత్త అనేసరికి ఇంకా భయపడతామండి మనం. ఇక తినాలన్న ఆశ ఉండదు ప్రేమన వాళ్ళారా. చూసారా, ఇలా కొన్ని రోజులు ఉండేసరికి మన స్వభావం మారుతుంది. మన స్వభావం ఏంటంటే, ఎవరు ఎన్ని చెప్పినా నేను తినను. ఇక తినాలి అన్న ఆశ కూడా నీలో ఉండదు. ఇక నీ స్వభావమే మారిపోయింది. అసలు తినాలన్న ఆశే నీలో ఉండదు. చూసారా, దేవుడు కూడా ఇదిగో ఈ శరీరానికి పాపము చేసే స్వభావం ఉండటం వల్ల మనం పాపానికి ఎక్స్పోజ్ అవుతున్నాం. లోకంలో పాపం ఉండేసరికి ఈ శరీరానికి పాపము చెయ్యాలి అన్న ఆ కుతూహల, ఆ ఆతృతతో ఈ శరీరము ఎప్పుడైతే మనల్ని ప్రేరేపిస్తుందో ఆ పాపములోనికి వెళుతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, రే నాయనా, నీ స్వభావాన్ని నేను మారుస్తాను. ఎలా ప్రభు అంటే, ఇదిగో బాప్తిస్మము ద్వారా నీ పాపాలన్నీ క్షమిస్తాను, పాపము చెయ్యకూడదు అని నూతన స్వభావాన్ని నీలోనికి తీసుకొని వస్తాను. ఎలా ప్రభు అంటే, నా వాక్యము ద్వారా. రిపోర్ట్లు చూడగానే తినాలన్న కోరిక ఎలా చచ్చిపోయిందో, 10 మంది కలవగానే ఇదిగో జాగ్రత్త అనగానే తినాలన్న ఆ కోరిక ఎలా చచ్చిపోయిందో, దేవుడు తన వాక్యము ద్వారా ఏం చేస్తుంటాడు అంటే, మనల్ని హెచ్చరిస్తూ మనల్ని బలపరుస్తూ ఇదిగో ఆ నూతన స్వభావములోనికి మనల్ని నడిపిస్తాడు. ప్రేమల వారలారా, తీతు గారికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం, తీతు గారికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, మూడవ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఎప్పుడైతే బాప్తిస్మము పొందుతామో పరిశుద్ధాత్ముడు మన హృదయములోనికి వస్తాడు. హృదయములోనికి వచ్చిన పరిశుద్ధాత్ముడు నూతన స్వభావములోనికి మనల్ని నడిపిస్తాడు. ఎలా? వాక్యము ద్వారా అంటే ఎప్పుడైతే
ఆ కొవ్విన హృదయాన్ని మరల మాంసపు హృదయముగా ఎప్పుడు మారిపోతుంది అంటే లేఖనాలను వినుట వలన. ప్రేమను వారిలారా, లేఖనాలు వినటం వల్ల, మందులు వాడటం వల్ల ఎలా ఆరోగ్యం మనకు వస్తుందో, ఈ లేఖనాలను శక్తి కలిగినవి. ఈ మాటలు మనం వింటాం, ఇంటికి వెళతాం, పాపము చేసే పరిస్థితులు మన కళ్ళ ముందుంటాయి. అప్పుడు పరిశుద్ధాత్ముడు చేసే పనేంటో తెలుసా? ఈరోజు నువ్వు విన్న వాక్యాన్ని మరలా నీకు జ్ఞాపకం చేస్తాడు. ఇక పాపం చేయం ప్రేమను వారు. ఎప్పుడు జ్ఞాపకం చేస్తాడు అంటే వాక్యము నీ హృదయములో ఉన్నప్పుడు ఆ ఉన్న వాక్యాన్ని నీకు జ్ఞాపకం చేసే పని ఎవరిది? పరిశుద్ధాత్ముడిది ప్రేమను వారలారా. చూడండి, యోహాను గారు రాసిన సువార్తలో వ్రాయబడిన చక్కటి మాట. యోహాను గారు రాసిన సువార్త, యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి కొన్ని తీసుకొని మీకు నేను చెప్పినవే తెలియజేస్తాడు. నేను చెప్పినవి మీ హృదయంలో ఉంటే, మీ హృదయంలో ఉంటున్న నా సంగతులను పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? మీకు జ్ఞాపకం చేస్తాడు. భార్య రిపోర్ట్లు ఇచ్చి మనకి ఎలా జ్ఞాపకం చేసిందో అలాగే పరిశుద్ధాత్ముడు, వద్దు, నీ పాపముల కొరకు యేసుక్రీస్తు సిలువలో మరణించాడు, మరలా నువ్వు పాపము చేస్తే ఉగ్రతలోనికి వెళతాం, మరలా నువ్వు పాపములో ఉంటే ఆ ప్రభావం నీ పిల్లల మీద పడుతుంది, నీ పిల్లలు చెడిపోతారు, నీ కుటుంబం నాశనం అయిపోతుంది అనగానే పాపము చెయ్యాలి అన్న ఆ ఆలోచన మనకు రాదు ప్రేమను వారలారా. చూసారా, సుమారుగా ఒక 4 నెలల క్రితం అనుకుంటాను, శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలను చూసిన ఒక యవనస్తుడు చాలా బాధతో ఫోన్ చేశాడు, ఏడుస్తూ. పాస్టర్ గారు, నేను శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నేను చూస్తుంటాను. మీరు చెప్పారు, ఇదిగో పాపము చేయకుండా ఉండాలి అని మీరు చెప్పారు. నా వల్ల కావటం లేదండి, నా వల్ల కావటం లేదు. ఇన్ని రోజులు నటిస్తూ నేను బ్రతికాను. నిజం చెప్తున్నాను, దేవాలయంలోకి వెళతాను, అంతా నటిస్తాను. అందరూ నన్ను ఏమనుకుంటారంటే దేవుల్లో ఎదుగుతున్నాడు అనుకుంటాడు. కానీ నా గుండెల్లో ఏముందో నాకు తెలుసు. ఎందుకో వాక్యం వినగానే నా గుండె బద్దలైంది. ఎవరిని మోసం చేస్తున్నాను, ఎందుకు మోసం చేస్తున్నాను అని. ఏం చేయమంటారు నన్ను? నా వల్ల ఎందుకు కావటం లేదు, నా వల్ల ఎందుకు కావటం లేదు అనగానే, నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావు, వెంటనే వరంగల్కి వచ్చేసాయి అనగానే వరంగల్కి వచ్చేసాడు. ఆ తమ్ముడిని తీసుకొని దేవాలయంలోనికి వెళ్ళాను. చెప్పు అనగానే తన మనసులో ఉంటున్న ఆవేదన అంతా ఏడుస్తూ దుఃఖపడుతూ 1 గంట చెప్పాడు. ఓపికగా విన్న తర్వాత, ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకో తమ్ముడు అన్నాను. కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకోగానే, నీకు తెలిసిన కంటత వాక్యాలు ఎన్ని వచ్చాయో ఒకసారి చెప్పు అన్నాడు. అన్న, రెఫరెన్స్లు సరిగా గుర్తులేవు, ఉండవు అన్నాడు. సరే, రెఫరెన్స్ లేకుండా చెప్పు, రెఫరెన్స్ ఏం తెలుసో చెప్పు అన్నాను. 1, 2, 3, 4, 5, 6, తర్వాత కొంచెం తడబడుతున్నాడు, 10, 15, 20, కష్టంతో ముక్కలు 25, తర్వాత రావట్లేదు ప్రేమను వారలారా. తర్వాత ఇక రావట్లేదు.
ఇప్పుడు నీ స్కూల్లో ఉంటున్న నీ ఫ్రెండ్స్, మీ ఇంటి పక్కల నీకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పు అన్నాను. 1, 2, 3, 50, 60, 70, 80, 90. చూసారా? కళ్ళు తెరువు అన్నాను. నువ్వెందుకు ఉండటం లేదో తెలుసా? ఆశ నీలో ఉంది. ఎందుకు ఉండటం లేదంటే నిన్ను బ్రతికించే వాక్యం ఎక్కడ లేదు? నీ హృదయంలో లేదు. ఇంట్లో సరుకులు లేవు, వండు వండు అన్నాడు అనుకోండి భర్త, భార్య ఏమంటది? ఏం వండాలి? ఏమి లేవు. మనం ఎలాంటి వాళ్ళం అంటే బతకాలి 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 అనుకుంటాం. లోపల ఏముండదు? వాక్యం ఉండదు. అదేంటండి, బోలెడన్ని సీడీలు విన్నాం, బోలెడన్ని మీటింగ్లకు వస్తున్నాం అంటే, మీటింగ్లకు వస్తే వాక్యం మీద మనసు ఉంటుందా? మనిషికి ఉంటుందా? కష్టపడి కొన్ని మాటలు వింటాం ప్రేమ వారలారా. మెట్లు దిగగానే దుష్టుడు చేసే పనేంటి? విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుని పోవును. వాక్యం మన హృదయంలో ఉండదు. వాక్యము హృదయములో లేకపోతే దేవుని కొరకు నువ్వు బతకటం అనేది చాలా కష్టం, చాలా కష్టం ప్రియమైన వారలారా. ఏమంటే వాక్యానికి పాపానికి సంబంధం ఏంటి అని ఇప్పుడు లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చూడండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9, 10, 11. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనీయకుము. నీ ఎదుట నేను పాపము చెయ్యకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను. ఎందుకు? నీ ఎదుట నేను పాపము చెయ్యకుండునట్లు. అంటే మనము పాపము చెయ్యకుండా ఉండాలి అంటే హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం ఉండాలి ప్రియమైన వారా. అది లేకపోతే